నల్గొండ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో ఆస్తులు కోల్పోతున్న వారికి వీలైనంత ఎక్కువగా నష్టపరిహారం చెల్లించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. గురువారం నల్గొండ పట్టణంలోని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పానగల్ రిజర్వాయర్ నిర్మాణంతో చందనపల్లి గ్రామవాసులు ఆస్తులు నష్టపోయారని, కానీ రిజర్వాయర్ నిర్మాణంతో జిల్లాలోని 600 గ్రామాల ప్రజలు స్వచ్ఛమైన మంచినీరు తాగుతున్నారని, అభివృద్ధి పనులు చేపట్టినప్పుడు కొందరికి నష్టం జరిగితే మెజారిటీ ప్రజలకు లాభం జరగడం సహజమని, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో కూడా కొందరికి నష్టం జరిగినప్పటికీ ఎక్కువ మంది ప్రజలకు లాభం జరుగుతుందని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్వాసితులకు సాధ్యమైనంత ఎక్కువ పరిహారం ఇచ్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషి చేస్తున్నారని, జిల్లా కలెక్టర్ సైతం తమ వంతు సహకారం అందజేస్తున్నారని, ఆస్తులు కోల్పోతున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో తాను మున్సిపల్ చైర్మన్ గా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులు 3 నెలల్లోపు పూర్తవుతాయని తెలిపారు. త్వరలోనే పట్టణ ప్రజలకు ప్రతిరోజు తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నందున ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతుందని, రోడ్లపై గుంతలు ఉంటాయని, ప్రయాణాలు చేసేవారు కొంత జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలని సూచించారు. మాజీ వైస్ చైర్మన్ అపఖూని రమేష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, జూలకంటి శ్రీనివాస్, కత్తులకోటి నాగరాజు, మామిడి కార్తిక్, జయ, షేక్ జహంగీర్ బాబా తదితరులు ఉన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నల్గొండలో జరుగుతున్న అభివృద్ధి, అలాగే ఇందిరమ్మ ఇండ్లు, రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఇవన్నీ వర్కులు నడుస్తున్నాయి. ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి ఇండ్లు లేకుండా ఇండ్ల కొరకు ఎదురు చూస్తున్న లబ్ధిదారులందరికీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయించడం జరిగింది. 3,500 ఇండ్లు లిస్టు కూడా రావడం జరిగింది. దాదాపు కొంతమంది ముగ్గు కూడా పోసుకుంటారు. కాకపోతే వాళ్ళకు 4 వీలర్స్ ఉన్నాయని, గతంలో స్లాబ్ ఇల్లు ఉన్నదని పడడం వల్ల కొంతమందికి ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కలెక్టర్ గారికి అధికారులందరూ చెప్పడం జరిగింది. పూర్తిగా ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకి ఇండ్లు ముగ్గు పోయించే విధంగా, కట్టుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా గతంలో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లిస్టు గతంలో వార్డు వైజ్గా తీయడం జరిగింది, డ్రా తీయడం జరిగింది. ఆ లిస్టు ఏదైతే ఉందో ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారికే ఇస్తానని కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో ఎలాంటి సంకోచించాల్సిన అవసరం లేదు. కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి ఏమైందంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్ కానీ, ఫెసిలిటీ కానీ, డ్రైనేజీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవి లేవు. దానిలో భాగంగా గతంలో చేసినటువంటి వరకు కొన్ని డోర్లు ఊడిపోవడం జరిగింది, విండోస్ గ్లాస్ పలిపోవడం జరిగింది, కరెంటు వైర్లన్నీ దొంగలు తీసుకుపోవడం జరిగింది. ఇవన్నీ జరిగినప్పుడు అవన్నీ మళ్ళీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తర్వాతనే ఇండ్లు పంచాలనేది ఉద్దేశం. మంత్రి గారికి వాళ్ళకి ఇవ్వాలని, హ్యాండ్ ఓవర్ చేయాలనే ఉద్దేశము. కాకపోతే ఇంకా 2 నెలల్లో పూర్తి స్థాయిలో అయిపోతుండొచ్చు. అది అయిపోయిన తర్వాత మంత్రి గారి చేతుల మీద మీ అందరి తాళాలు ఉపయోగించే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఎవరు ఆందోళన పడవద్దు. అలాగే రోడ్ల పరిస్థితి కూడా మన ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి అయిన తర్వాత, ఆర్ఎండ్బీ మినిస్టర్ అయిన తర్వాత నల్గొండ నియోజకవర్గంలో దాదాపు 600 కోట్లతో వర్కులు నడుస్తున్నాయి. అవన్నీ వివిధ దశలలో ఉన్నాయి. కంకర పోసి రోడ్ల మీద పోతుంటే ఇబ్బంది అవుతున్న మాట వాస్తవమే. ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పోతుంటే దుమ్ము వస్తుంది, రాళ్ళు వేస్తున్నాయి, కంకర రాళ్ళు వేస్తున్నాయని చెప్పినప్పుడు మన మంత్రి గారి దృష్టి తీసుకుపోవడం జరిగింది. మేము తీసుకుపోయినప్పుడు వాళ్ళు చెప్పిన అధికారులకు ఏదైనా ఇబ్బంది, చిన్న ఇబ్బంది ఉంటే అన్ని క్లియర్ చేసి పబ్లిక్స్ ఇబ్బంది కలగకూడదు చూడమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా డెవలప్మెంట్లో భాగంగా మున్సిపాలిటీ కూడా ఈ డ్రైనేజీ, మరి ముఖ్యంగా అవుట్స్కర్ట్స్ విలేజెస్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ కూడా లేదు కాబట్టి ఓపెన్ డ్రైనేజీ కడుతున్నారు కొంత. దానిలో భాగంగా సీసీ రోడ్లు వేస్తున్నారు, ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం. మేము ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే, డెవలప్మెంట్ గత 10 సంవత్సరాల నుంచి నత్తనక సాగింది కాబట్టి ఇంకొక 6 నెలల్లో టౌన్లో మొత్తం మ్యాక్సిమం అయిపోయే విధంగా ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. సంవత్సర కాలంలో ఏదైతే నల్గొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, వివిధ శాఖలు, ముఖ్యంగా మా మున్సిపాలిటీ ద్వారా 54 కోట్ల టఫ్ ఐడిసి శివారి ప్రాంతంలో 50 కిలోమీటర్ రోడ్లలో 30 కిలోమీటర్లు పూర్తి చేసినాం. మరో 3 నెలలు అది మొత్తం పూర్తి అవుతుంది. డ్రైన్లు అనుకోండి, అది ఎందుకంటే అండర్ గ్రౌండ్ లేదు, అది చుట్టుపక్కల వాటికి లేదు. ఏదో 272 కోట్లతోటి అండర్ గ్రౌండ్ అనుకోండి 180 కిలోమీటర్లు ఉంది దాంట్లో అండర్ గ్రౌండ్ అనేది. ఒక ఎస్టీపీ నర్సప్పగూడెం దగ్గర ఎస్టీపీ ఉంది, 11 ట్యాంకులు, 10 ఉండే కానీ 11 ట్యాంకులు. ఆ 11 ట్యాంకులు కూడా 3 నెలల్లో పూర్తిగా వస్తున్నాయి. ఇదంతా ఖమ్మం నల్గొండ జిల్లా ఒక ప్యాకేజ్. కానీ నల్లగొండనే అన్ని మున్సిపాలిటీ ఎంత అయిందో మిగతా 29 మున్సిపాలిటీ, నల్గొండ ఒక మున్సిపాలిటీ 45-50% వర్క్
ఎందుకంటే గౌరవ మంత్రి గారు రెగ్యులర్గా పర్సివేషన్ చేస్తూ మేమంతా వారి ఏమంటే ఉండి దాదాపు సుమారు 89 కిలోమీటర్లు ఈ రోజు వరకు అయిపోయింది డ్రైను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ట్యాంకులు 10 ట్యాంకులు ఆల్రెడీ డోమ్ లెవెల్కి వచ్చినాయి. ఆల్రెడీ ఒకటి అన్వేషణ గుట్ట పూర్తయింది. దానికి మళ్ళీ మనకు సోర్స్ కావాలి, మళ్ళీ నింపాలంటే ఇప్పుడున్న 16 ట్యాంకులు కానీ 11 ట్యాంకులు సోర్స్ కావాలి. సోర్స్ కోసం మరో 125 కోట్లు డిపిఆర్ ద్వారా యూఐడిపి నిధులతో ప్రపోజల్ పోయింది. త్వరలో అదే అవుతుంది. ఆ 125 కోట్లు మంత్రి గారు ఒకటే కోరిక, రోజు నల్లగొండకు నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు రోజు డే బై డే ఇస్తున్నారు, డైలీ నీళ్ళు ఇవ్వాల సంకల్పంతో ఆ 125 కోట్లు స్టార్ట్ కాగానే డైలీ నీళ్ళు వస్తాయి నల్లగొండకు. మరో సంవత్సర కాలంలో రోజు నీళ్ళు వస్తాయి. నేషనల్ హైవే 560 ద్వారా మంచి చాలామంది ఎవరైతే పోరాడి నాయకులు ఉందరో కొంతమంది అలా చెప్తారు, సార్ మంచి రేటు వచ్చింది సార్, మాకు మంచి రేటు ఇస్తుంది సార్ అని సంతోషంగా ఉండరు. గౌరవ మంత్రి గారు గతంలో సందనపల్లికి ఎలా న్యాయం చేసిరో ఈ హైవే ప్రతి ఒక్క ప్లాట్ పోతున్నా భూమి పోతున్నా రోడ్ ఎంత ఉందో అంత మందం కంపల్సరీ పెట్టించిండు మా గౌరవ మంత్రి, ఎవరికి అన్యాయం కావద్దని. 3 సబ్స్టేషన్లు 10 ఏళ్ల సంది ఒక సబ్స్టేషన్ పూర్తి చేసిన, 2 సబ్స్టేషన్లు త్వరలో పూర్తి కావస్తాయి. ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. 60 రోజుల్లో ఒక సబ్స్టేషన్ బీట్ మార్కెట్ పూర్తి చేసినాం. మీ అందరికీ ఒకటే, నల్లగొండ నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజల్లో ఏ సమస్య ఉందా గౌరవ మంత్రి గారు ఆఫీస్ తట్టవచ్చు. నల్గొండ పట్టణంలో అభివృద్ధి శరవేగంగా ముందుకు పోతూ ఉంది. అందులో భాగంగా చిన్న చిన్న అవాంతరాలు జరుగుతూ ఉంటాయి. అభివృద్ధి జరిగేటప్పుడు ఖచ్చితంగా అవాంతరాలు ఉంటాయి. ఎందుకంటే రోడ్డు బ్లాక్ చేయడం కానీ, ఎందుకంటే రోడ్ డైవర్షన్స్ చేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టిగా ప్రజలందరూ కూడా సహకరించి అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మిర్యాలగూడ రోడ్లో ఉన్నటువంటి ఒక కల్వర్టును తీయడం వల్ల కొంచెం డైవర్షన్ చేయాల్సి వస్తుంది రోడ్డు. దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే, కానీ తప్పని పరిస్థితి. వాటన్నింటినీ కూడా పెద్ద మనసుతోటి ప్రజలందరూ కూడా స్వీకరించి అభివృద్ధికి సహకరించాలి, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నల్గొండ పట్టణంలో 565 హైవే ఏదైతే పోతుందో దానికి సంబంధించిన బైపాస్ రోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాంపన్సేషన్ విషయంలో కూడా మంత్రి గారు చాలా శ్రద్ధ తీసుకొని అధికారులతోటి రివ్యూ చేసుకుంటూ ప్రజలకు ఎవరికి కూడా నష్టం జరగకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. త్వరలోనే వారందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ప్రయత్నాలు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నల్లగొండ నియోజకవర్గంలో చేసే అభివృద్ధి, ఎందుకంటే ఇప్పుడు ముషంపల్లి రోడ్డు 150 కోట్లతోని, నల్లగొండ కురంపల్లి రోడ్డు 50 కోట్లతోని, ఈ లైనింగ్ ఎస్ఎల్బిసి లైనింగ్ మెయిన్ కెనాల్కు లైనింగు అది దాదాపు మొత్తం 400 కోట్లతోని ఈ వర్క్స్ మొత్తం శాంక్షన్ చేసి టెండర్ కూడా అయిపోయినాయి. లిఫ్ట్లు కూడా బక్కదాయి కుంటతో కావచ్చు, ఇక్కడ కంచనపల్లి, నర్సింగ్పట్ల, దోమలపల్లి చెరువులకు కూడా 40 కోట్లతోని అవి కూడా లిఫ్ట్ కూడా శాంక్షన్ అయ్యింది. అది కూడా పనులు స్టార్ట్ అయినాయి. శంకుస్థాపన కూడా చేసి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి గారిచే శంకుస్థాపన కూడా చేయించుకోవడం జరిగింది. ఈ త్వరలో ఆ పనులు పూర్తి అవుతాయి. గతంలో ఎస్ఎల్బిసి నీళ్లు అక్కడ అక్కంపల్లి రిజర్వాయర్ కాడ నీళ్లు వదిలితే పానగలు రావడానికి కనీసం వారం రోజులు పట్టేది. ఇప్పుడు ఎప్పుడైతే నీళ్లు వదిలినా మరుసటి రోజే వచ్చే పానగల చెర్ల నీళ్ళు పడతాయి. అట్లా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నల్గొండ పట్టణానికి కానీ నల్గొండ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలన్నిటికీ కూడా సాగునీటి సమస్య లేకుండా, తాగునీటి సమస్య లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని మన మంత్రి గారి వారి యొక్క కళ నిజం కాబోయే రోజులు ఈ సంవత్సర కాలంలో వస్తాయని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.